इन्हें उच्च शिक्षा के लिए अमेरिका भेजा ఆయన ఈయనకి ఇంకా ఉన్నత విద్యల కోసం అమెరికా పంపించారు. ఎవరు పంపించారు? ఇక షాజీరావు గైక్వాడ్ ఆయన్ని చూసి ఆయనలో ఉన్న ప్రతిభను చూసి ప్రభావితుడై ఈయన్ని ఇంకా ఉన్నత విద్య కోసం అమెరికా పంపించాడు. వహాసే వాణిజ్య శాస్త్రమే ఎంఏ పాస్ హుయే. అక్కడి నుంచి ఆయన వాణిజ్య శాస్త్రంలోని ఎంఏ పూర్తి చేశాడు. इसके बाद सन 1917 में भारत का राष्ट्रीय लाभ विषय पर पीएचडी की उपाधि से सम्मानित हुए. దీని తర్వాత సన్ అంటే 1917లో 1917 में భారత్ కా రాష్ట్రీయ లాభ్, భారతదేశ యొక్క రాష్ట్ర లాభ్, రాష్ట్రం భారతదేశ రాష్ట్రీయ లాభం కోసం అనే విషయం, భారతీయ రాష్ట్ర లాభం అనే విషయం మీద పిహెచ్డి చేశారు. పిహెచ్డి అంటే ఏదో ఒక విషయమే చేస్తారు కదా, ఇక్కడ భారతీయ రాష్ట్ర లాభం గురించి చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఉच्च शिक्षा पूरी पर భారత్ లౌట్ ఆయే. ఆయన తన ఉన్నత విద్యను పూర్తి చేసుకొని మళ్ళీ భారతదేశం తిరిగి వచ్చారు. यहाँ వడోదర మహారాజా కే సైనిక్ సచివ్ పద్ పర్ నియుక్త హుయే హై. ఇక్కడ వడోదర మహారాజ్ దగ్గర సైనిక్ సచివ్ పద్ పర్ నియుక్త హుయే హై, సైనిక మండలిలోనే జాయిన్ అయ్యారు. बाद में मुंबई जाकर सीडेन होम कॉलेज में అర్థశాస్త్రకే ప్రొఫెసర్ నియుక్త హుయే. కొంతకాలం తర్వాత అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత ముంబై వెళ్ళి అక్కడ సీడెన్ హోమ్ కాలేజ్లో అర్థశాస్త్రమే ప్రొఫెసర్ నియుక్త హుయే. అర్థశాస్త్రానికి సంబంధించి ప్రొఫెసర్గా ఉండేవారు. किंतु कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर नौकरी से त्यागपत्र दे दिए. అక్కడ కూడా ఏం చేశారు? కుచ్ లోగోంకి సంకీర్ణ విచారధార సే దుఃఖీ హోకర్, వాళ్ళ యొక్క మెంటాలిటీ నచ్చక ఆయన త్యాగపత్ర దే దియే అంటే రిటైర్మెంట్ లెటర్ ఇచ్చేశారు. ఇత్నా హోనే పర్ అంటే రాజీనామా చేశారు. ఇతనా హోనే పర్ भी आपका ఆత్మబల్ కభీ కమ్ नहीं हुआ. ఇంత జరిగినా కూడా మీ ఆత్మబలం అనేది ఎక్కడా తగ్గలేదు. आपका दृढ़ विश्वास था मन के हारे हार मन के जीत जीता. आपका दृढ़ विश्वास, ఆయన యొక్క దృఢ విశ్వాసం ఏంటి? మన్ కే హారే హార్ హే మన్ కే జీతే జీత్. మనసులో గెలిచామంటే మనం గెలిచినట్టే, మనసులో ఓడిపోయామంటే ఇంకా ఓడిపోయినట్టు. అంటే మన మనసులో ఉండాలి గెలవడం ఓడిపోవడం అనేది. ఖచ్చితంగా గెలవాలంటే గెలిచి తీరుతాం, ఓడిపోతాం అనుకుంటే ఓడిపోతాం. सन 1919 में लंदन जाकर अपने अथक परिश्रम एमएससी डीएससी और बैरिस्टर की उपाधि पत्र की. తర్వాత ఆయన లండన్ వెళ్ళాడంటే ఇప్పుడు 1919లో లండన్ వెళ్ళి అథక్ పరిశ్రమ్ సే ఎంఎస్సి డిఎస్సి అక్కడ ఎంఎస్సి పూర్తి చేశారు. డిఎస్సి బ్యారిస్టరీ మొదలైనవి కోర్సులను పూర్తి చేశారు. सन 1923 में मुंबई के उच्च न्यायालय में अपने वकालता शुरू कर दी. सन 1923 में అంటే 1923 సంవత్సరం ముంబైకి ఉच्च న్యాయాలయం ముంబైలోని ఒక ఉన్నత న్యాయాలయంలోని అంటే హైకోర్టులో అప్నే వకాలత షురూ కర్ दी. వకాలత అంటే ఆయన లాయర్ న్యాయవాద వృత్తిని స్టార్ట్ చేశారు. అనేక కఠినాయోं के बावजूद आप आगे बढ़ते गए. అక్కడ కూడా చాలా కష్టాలను ఎదిరించి కూడా మీరు ముందుకు వెళ్ళారు. एक मुकदमे में अपने अपने ठोस तर्कों से एक निर्दोष अभियुक्त को फांसी की सजा से मुक्त कर दिए. एक बार ఒకసారి ఏమైంది, ఒకసారి ఇలానే కోర్టు కేసులో అప్నే ఠోస్ తర్కోన్సే మీ యొక్క తెలివితేటలతోని ఒక నిర్దోషిని ఉరిశిక్ష నుంచి मुक्त कर दिए అంటే ఉరిశిక్ష నుంచి బయటపడవేశారు. इसके बाद वकालत की दुनिया में भी आपके 4 चांद लग गए. దీని తర్వాత వకాలత న్యాయవాద వృత్తిలో మీరు దునియా మే ఆప్కే 4 చాంద్ లగ్ గయా, మీరు 4 చాంద్ లగ్ గయా అంటే చాలా గొప్ప పేరుని సంపాదించుకున్నారు. ఆగే చల్కర్ ఆప్ రాజనీతికి దునియా మే ప్రవిష్ట హుయే హై. తర్వాత ముందుకు వెళ్తూ ఆయన రాజనీతికి సంబంధించిన విద్యలు రాజనీతి ప్రపంచంలో అంటే రాజకీయ ప్రపంచంలో ప్రవిష్ట హుయే, అందులో కూడా చేరారు. 8 अगस्त 1930 में एक शोषित वर्ग के सम्मेलन के दौरान आपने भाषण देते हुए कहा
अगस्त 8 1930 1930 में एक शोषित वर्ग के सम्मेलन के दौरान अपने भाषण देते हुए అంటే ఒక శోషిత వర్గం అంటే వెనుకబడిన ఒక వర్గానికి సంబంధించిన దాని గురించి ఆయన భాషణ ఇస్తున్నాడు. భాషణ అంటే ప్రసంగమిస్తూ ఆ ప్రసంగంలో ఏం చెప్తున్నాడంటే హమే అప్నా शस्त्र स्वयं बनाना होगा और स्वयं राजनीतिक शक्ति बने बिना शोषितों का निवारण नहीं हो सकता. ఆయన ఏమన్నా శోషిత్ అంటే కించపరచబడ్డ వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు ఉంటారు కదా. శోషిత్ అంటే వాళ్ళని బాధపడిన తక్కువ జాతి వాళ్ళు, నిమ్న వర్గీయులని ఉంటారు కదా, వాళ్ళని స్వయం బనానా. ఆయన ఏమన్నాడు, మన రాజ్యాంగాన్ని మనమే రాస్తాం, మన మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. రాజనీతిक शक्ति से बने बिना शोषण का निवारण नहीं हो सकते हैं. చూడండి, రాజ్యాంగం వల్లనే మనము ఈ విధంగా శోషిత తక్కువ జాతి వాళ్ళు అని వర్గీకరించబడ్డారు. उनका उद्धार समाज में उचित स्थान पाने में निहित है. उनका उद्धार समाज में उचित स्थान पाने पे निहित है. వాళ్ళ ఉద్ధారణ అనేది సమాజంలోని ఉచిత స్థాన్ పానే में निहित है. మంచి స్థానాన్ని కలిగించాలి అని అనుకున్నారు. ऐसे विचार आगे बढ़ने के लिए आपने सन 1920 में మూక్ నాయక్ నామ్ కా పత్రిక भी నిఖాలి. ఈ విషయాన్ని ముందుకు నడిపించకూడదు అంటే ఇంకా ముందుకి ఈ విషయం గురించి ముందుకు ఇంకా వెళ్ళడానికి, ఇంకా దీని గురించి చేయడానికి 1920లో ఆయన 1920 में మూక్ నాయక్ నామక్ పత్రిక भी నిఖాలి, ఒక పత్రికను స్థాపించారు. దాని పేరు మూక్ నాయక్. सन 1932 में लंदन में आयोजित गोलमेज सम्मेलन में भी भाग लिया. 1932 1923 में లండన్లో లండన్లో ఉన్న ఒక సభలో గోల్మేజ్ అనే సమ్మేళనంలో కూడా ఆయన భాగ్లి అంటే పార్టిసిపేట్ చేశారు. सन 1947 में भारत स्वतंत्र हुआ. 1947లో భారతదేశము స్వతంత్రం లభించింది. 1947 स्वतंत्र भारत के संविधान की रचना के लिए बनी समिति के आप अध्यक्ष चुने गए हैं. स्वतंत्र भारत संविधान భారత రాజ్యాంగాన్ని రచించడానికి సమితికే ఉపాధ్యక్ష అధ్యక్ష चुने गए. ఒక సమితిని ఏర్పాటు చేయడం అనేది అంటే ఒక టీంని ఏర్పాటు చేశారు సమితి, అందులో ఈయన కూడా అధ్యక్షుడు. భారత్ కే ప్రథమ విధి మంత్రి भी नियुक्त हुए हैं. భారతదేశ యొక్క ప్రథమ ప్రథమ విధి మంత్రి भी నియుక్తి. ప్రథమ విధి మంత్రి అంటే న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖలోని ప్రథమ మంత్రి కింద నియుక్తి చేయబడ్డాడు. నియుక్తి అంటే पोस्ट रावడం. अपने संविधान में दलितों, पीड़ितों और निम्न वर्गों के हित के लिए अनेक विधियों की रचना में विशेष भूमिका निभाकर सभी को समान रूप से न्याय दिलाने के अनुकूल संविधान का निर्माण किया. आपने మీరు సంవిధానం అంటే రాజ్యాంగంలో దళితులు, పీడించబడిన వాళ్ళు, నిమ్న వర్గ్ అంటే తక్కువ కులస్తులు, హిత్ కే లియే వాళ్ళ యొక్క మంచి కోసం, హిత్ అంటే మంచి, వాళ్ళ మంచి కోసం అనేక విధియోं की रचना में విశేష భూమిక నిభాకర్, అనేక విధియోं की రచన రాజ్యాంగంలోని అనేక చోట్ల వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకురాబడింది. సభీకే సమాన రూప్ సే న్యాయ దిలానేకే అనుకూల సంవిధాన్ కా నిర్మాణ్ కియా. అందరికీ ఒకటే న్యాయాన్ని కల్పించాలనే రాజ్యాంగాన్ని మీరు నిర్మించారనమాట. ఆ రూల్ని ఈయన రాజ్యాంగాన్ని రచించారని మనకు తెలుసు కదా, అంబేద్కర్ గారు. దాంట్లో అన్ని కులాలు, వర్గం అని తేడా లేకుండా అందరికీ సమన్యాయాన్ని ఈయన కలిగించారు. డాక్టర్ అంబేద్కర్ మేధావి, न्यायशास्त्र के पारंगत, समाज सुधारक, सहृदय और समता ममता के पूरित मानवतावादी थे. డాక్టర్ అంబేద్కర్ ఆయన చాలా పెద్ద మేధావి. న్యాయశాస్త్రకి పారంగత అంటే న్యాయశాస్త్ర కోవిదుడు, అంటే న్యాయశాస్త్రం గురించి అన్నీ తెలిసినవాడు. సమాజాన్ని సుధారక్ అంటే చెడు మార్గం నుంచి మంచి మార్గం నడిపించేవాళ్ళు. సహృదయ్ చాలా మంచి హృదయం కలవారు. మంచి హృదయం కలిగిందే కాబట్టే కదా చిన్న జాతి పెద్ద జాతి అని చూడకుండా అందరికి సమాన న్యాయాన్ని కలిగించాడు. మానవతావాది అప్నే గ్రంథికి రచనకి మీరు అనేక గ్రంథాలను రచించారు. आपका विश्वास है कि जात पात रहित सम समाज से ही देश में सुख शांति की स्थापना हो सकती है. మీ యొక్క విశ్వాసం ఏంటి? జాత్ పాత్ రహిత్ సమ్ సమాజ్ సే హి, జాతి ప్రాంతం అనేది లేకుండా
सम समाज निर्माणము देश में सुख शांति की స్థాపన हो सकते ఇలా అలాంటి సమ సమాజాన్ని అంటే జాతి ప్రాంతం అనే భేదం లేకుండా ఉన్న సమ సమాజాన్ని అంటే అందరూ సమానమనే భావాన్ని కలిగించే సమాజాన్ని దేశకే సుఖ శాంతికి స్థాపన हो सकते हैं అలాంటి సమాజాన్ని నిర్మిస్తే దేశం సుఖశాంతితో ఉంటుంది అని మీ యొక్క విశ్వాసం. ऐसे महामहिम का निधन 6 दिसंबर 1956 को हुआ. ऐसे महामहिम का निधन ఇలాంటి మహామనిషి యొక్క నిధన్ అంటే మరణం 6 డిసెంబర్ 6 1956 1956 ఏమంటారు 1956 को हुआ. इनका विचार समाज के इनके विचार समय के बीतने के साथ और महत्वपूर्ण बनते गए. ఈయన యొక్క విచారము అంటే ఈయన యొక్క విచారము అంటే ఈయన ఒక ఆలోచన విధానాన్ని ఆయన ఉన్నప్పుడు కంటే కూడా దాని తర్వాత చాలా మహత్వపూర్ణమైన స్థానాన్ని పొందింది. ఏ విచార్ తాత్కాలీన్ వర్తమాన్ ఔర్ భావి సమాజ్ కే లియే మహత్వపూర్ణ హై. ఈ యొక్క విచారం అంటే ఈయన చేసిన విచారము అనేది ఆలోచన అనేది తాత్కాలీన్ వర్తమాన్ ఔర్ భావి సమాజ్ కే లియే మహత్వపూర్ణ హై. అది రాబోయే తరాలకి కూడా చాలా మహత్వపూర్ణమైనది. ఐసే సపూతోం పర్ భారత్కో గర్వ్ హై. ఇలాంటి వాళ్ళను భారత్కో గర్వ్ హై. ఇలాంటి వాళ్ళు ఉండడం భారతదేశం యొక్క గర్వకారణం. ఇప్పుడు అర్థమైందా అంబేద్కర్ గురించి మనం తెలుసుకున్న విషయాలు.